నమస్తే, నేను రోజా. వర్తమాన రాజకీయాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీ ఫలితాలు వెలువడి 10 రోజులవుతోంది. అయినా అక్కడ సీఎం ఎవరు అనేది ఇంకా తేలలేదు. దీంతో అందరి ఆసక్తి ఇప్పుడు ఢిల్లీ పీఠం చుట్టూనే తిరుగుతోంది. ఇక కమలదళం నాయకులు లోపల ఏం కసరత్తు చేస్తున్నారో తెలియదు, కానీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ను ఈ నెల 19కి పోస్ట్పోన్ చేశారు. ఆ రోజున శాసనసభాపక్ష నేత ఎంపిక, ఆ మరుసటి రోజే ప్రమాణ స్వీకారానికి డిసైడ్ చేశారట. ఇక బీజేపీ నేతలది ఎప్పుడూ అనూహ్యమైన స్ట్రాటజీలే ప్లే చేస్తారంటే అతిశయోక్తి కాదు. ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరిని బుజ్జగించి దారికి తెచ్చుకుంటారు అనే విషయం ఎవ్వరికీ లీక్అవుట్ కాదు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యేలా ప్లాన్ చేశారట. మరి అందుకోసం వారేం చేయబోతున్నారు, ఎవరిని ఆహ్వానించబోతున్నారు, ఏ విపక్ష నేత కొంపకు ఎసరు పెట్టబోతున్నారు? ఢిల్లీలో రంజుగా బీజేపీ రాజకీయం. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఊహకందని అంచనాలు. 20న ప్రమాణ స్వీకారం, అత్యంత వైభవంగా కార్యక్రమం. ఢిల్లీలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి కమల దళాధిపతులు భారీ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇక సీఎం విషయంలోనూ అంతే సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులను కూడా ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ పాగా వేస్తోంది. ఢిల్లీలో మొదటి నుంచి బీజేపీకి పట్టు ఉన్నా అక్కడి నేతలు ఢిల్లీ మీద సీరియస్ గా లేకపోవడం వల్లే అక్కడ దెబ్బతిన్నదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తుంటాయి. ఈసారి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఎవరికీ అందని వ్యూహాలతో అనూహ్యంగా అద్భుత విజయం రాబట్టారు కమలనాథులు. చివరి 3-4 రోజుల వరకు కూడా ఢిల్లీలో బీజేపీ పాగా వేస్తుందన్న విషయం ఎవరికీ క్లారిటీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రయాగ్రాజ్ కుంభమేళా అద్భుతంగా జరుగుతున్న క్రమంలో దేశ బడ్జెట్ తెరమీదకి రావడం, బడ్జెట్ ద్వారా దేశ ప్రజానికాన్నే గాక ఢిల్లీ ప్రజలను కూడా ఆకట్టుకోవడం చాకచక్యంగా జరిగిపోయాయి. కేంద్ర బడ్జెట్ తర్వాతనే ఢిల్లీ ప్రజల్ని ఆకట్టుకునే అస్త్రాలను కమలనాథులు ఎంతో తెలివిగా వదిలారంటే అతిశయోక్తి కాదు. వసంత పంచమి తర్వాత ఢిల్లీలో వాతావరణం మారుతోందన్న మోడీ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఫలితాలు రావడం గమనార్హమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ ఎన్నికల్లో బీజేపీ 7.3% ఓట్లను పెంచుకుని 45.8% ఎగబాకింది. ఇక ఓటు షేరింగ్ తో బీజేపీ 48 సీట్లు రాబట్టగా ఆమ్ ఆద్మీ పార్టీ 10% ఓట్లను కోల్పోయి 43.8% పరిమితమైంది. దీంతో ఆప్ కు 22 సీట్లు లభ్యమయ్యాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లున్నాయి. కేవలం 2% ఓట్ల తేడాతో బీజేపీ తన మార్క్ మ్యాజిక్ ఫిగర్ ను విపక్ష పార్టీల కళ్లు బైర్లు కమ్మేలా ఆవిష్కరించగలిగింది. ఇలాంటి గెలుపు కోసం బీజేపీ నేతలు గత 2021 నుంచే స్కెచ్ వేస్తూ వచ్చారట. మొత్తానికి అనుకున్న ఫలితం రావడంతో ఢిల్లీ గెలుపు ఆ పార్టీ నేతలకు మంచి జోషిస్తోంది. ఈ ఊపుతోనే ఢిల్లీలో బీజేపీ పునాదులు పటిష్టం చేసుకోవాలనే స్కెచ్ వేస్తున్నారట. ఇక ఫలితాలు వెలువడగానే అందరి దృష్టి కేజ్రీవాల్ ను ఓడించిన పరమేశ్ వర్మ మీదనే పడింది. ముఖ్యమంత్రిని ఓడించిన వ్యక్తిగా పరమేశ్ వర్మనే తదుపరి సీఎంగా చేస్తారనే భావన కొందరిలో వ్యక్తమైంది. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ పేరు కూడా అలాగే ప్రముఖంగా వినిపించింది. ఈలోగా ఫ్రాన్స్, అమెరికా టూర్ కు వెళ్లాడు మోడీ. మోడీ వచ్చిన తర్వాతనే లెజిస్లేచర్ లీడర్ ఎంపిక ఉంటుందన్న వార్తలొచ్చాయి. తీరా మోడీ వచ్చిన తర్వాత కూడా మరో 3 రోజులకు వాయిదా పడడం ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్ ను పెంచుతోంది. ఇక బీజేపీ నేతల నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయంటారు రాజకీయ నిపుణులు. వారు 2, 3 అవసరమైతే 4 రకాల ఆప్షన్స్ పెట్టుకుని ఉంటారని, అందువల్ల వారి నిర్ణయాలను అంచనా వేయడం కష్టమేననే అభిప్రాయం సర్వత్రా ఉంది. కేజ్రీవాల్ ను ఓడించిన, కెట్టు కొట్టేసిన పరమేశ్ వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. దాదాపు గత 15 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. 2 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దీంతో ఆయన పేరు ఢిల్లీ సీఎంగా గట్టిగా వినిపించింది. కానీ అంతలోనే ఆశావాహులంతా సైలెంట్ అయిపోవడం విశేషం. ఢిల్లీ సీఎం అంశాన్ని గుంభనంగా డీల్ చేస్తున్న మోడీ, అమిత్ షా టీం ఎవరి పేరును కూడా బయటకు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక మోడీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కూడా మరో 3 రోజులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడడం ఇతర పార్టీలో చర్చకు దారితీస్తోంది.
ఇక ఢిల్లీని తాము 27 ఏళ్ల తర్వాత కైవశం చేసుకోవడంతో దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు కమలనాథులు. డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీలో జరిగే పాలననే మోడల్ గా హైలైట్ చేస్తుంది. దీంతో ఢిల్లీ కేంద్రంగా దేశ నమూనా రాజకీయం నడపాలనే వ్యూహానికి ఫిక్స్ అయ్యారట కమలనాథులు. దేశంలో 300లకు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు ఎన్డీఏ ఏలుబడిలో ఉన్నాయి. వచ్చే సంవత్సరం తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు 2029 ఎన్నికల నాటికే జమిలీ ఎన్నికలను పక్కాగా తెచ్చే యోచనలో ఉన్నారని భావిస్తున్నారు. అందుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ అందులో భాగంగానే ఉంటాయంటున్నారు బీజేపీ నాయకులు. అందుకే ఢిల్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని అన్ని ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపిస్తున్నారట. ఎన్డీఏలోని ఇతర ముఖ్య నేతలను కూడా రప్పిస్తున్నారట. దీంతో దేశ ప్రజల దృష్టి మొత్తం ఢిల్లీ మీద పడేలా చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారట కమలనాథులు. ప్రజలంతా ఢిల్లీ గెలుపు గురించి, ఢిల్లీలో ఏర్పడబోయే ప్రభుత్వం గురించి, అన్నింటికన్నా మిన్నగా కేజ్రీవాల్ హయాంలోని అవినీతి అక్రమాల పేజీలను కూడా ప్రజలు గుర్తించేలా చేయాలని నిర్ణయించినట్లు కీలక సమాచారం. ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరిపాలన కోసం ప్రత్యేకంగా కట్టించిన శీష్ మహల్ ను పోలిన లగ్జరీ బిల్డింగ్ ను వాడుకోవాలని చూస్తున్నారు బీజేపీ నాయకులు. మొఘల్స్ కాలం నాటి శీష్ మహల్ ను పోలిన ఆ భవనాన్ని కూడా బీజేపీ నేతలు శీష్ మహల్ అంటూ హైలైట్ చేశారు. సామాన్యుడిగా ఉంటూ పాలన అందిస్తానని ఢిల్లీ గద్దెనెక్కిన కేజ్రీవాల్ తీరా విపరీతమైన లగ్జరీ జీవితాన్ని మెయింటైన్ చేశారని, శీష్ మహల్ నిర్మాణమే అందుకు నిదర్శనమని కమలనాథులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ గేట్లో కూరుకుపోయి జైలు పాలైన కేజ్రీవాల్ ఇప్పుడు శీష్ మహల్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమయంలో ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగగా తాజాగా విజిలెన్స్ కమిషన్ కూడా విచారణకు టేకప్ చేసింది. దీంతో కేజ్రీవాల్ చుట్టూ మరింత టైట్ గా ఉచ్చు బిగుసుకుంటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు శీష్ మహల్ ను ఎవరూ ఆక్యుపై చేయకుండా అనేక రహస్యమైన ఫైళ్లకు కాళ్లకు రాకుండా ఎన్నికల లెక్కింపు సమయంలోనే నిర్ణయం తీసుకున్నారట. దానికి కొనసాగింపుగానే ఈ శీష్ మహల్ ను ఢిల్లీ ప్రజలెవ్వరూ మరిచిపోకుండా చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారట. శీష్ మహల్ నిర్మాణానికి 40 కోట్లకు పైగా ఖర్చయిందని అంటున్నారు. ఢిల్లీ ప్రజలు చెల్లించిన పన్నులతో కనీసం వారికి ఆరోగ్యకరమైన మంచినీరు ఇవ్వని కేజ్రీవాల్ తన కోసం మాత్రం అద్దాల మేడను ఏర్పాటు చేసుకుని అందులో అవినీతి కార్యకలాపాలు నడిపించారన్న ప్రచారానికి తగ్గినట్టుగా దాన్ని ఒక అవినీతికి ప్రతిరూపమైన మ్యూజియంగా ప్రదర్శించాలని భావిస్తున్నారట. దేశంలోని ఏ మూల నుంచి ఎవరొచ్చినా ఢిల్లీలోని శీష్ మహల్ ను చూసి కేజ్రీవాల్ అవినీతిని గుర్తించి చెప్పుకోవాలని భావిస్తున్నారట. మరోవైపు ఢిల్లీలోని స్లమ్ ఏరియాల్లో సొంత ప్లాట్లు లేకుండా ఉండే ప్రజలకు ఇందులోనే నివాస యోగ్యం కల్పించేలా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక పాలనా పరంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి కీలకమైన పోస్టులకు ఇప్పటికే 15 మంది పేర్లను మోడీ అండ్ అమిత్ షా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే గనక నిజమైతే ఢిల్లీలో పాలన కోసం వారు ఎంత పక్కాగా పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు దళిత వర్గాల నుంచి ఒకరిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలనే ఆప్షన్ కూడా ఉందంటున్నారు. ఇలా ముందు అనుకున్న పేర్లలో ఇప్పుడు ఏ ఒక్క పేరు కూడా వినిపించకపోవడమే బీజేపీ నేతలు అనుసరించే అసలైన స్ట్రాటజీ అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి ఢిల్లీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ద్వారా దేశ ప్రజలకు, వివిధ రాష్ట్రాల్లోని పాలకులకు, ముఖ్యంగా విపక్షాలకు తిరుగులేని గుణపాఠం చెప్పేలా అడుగులు పడబోతున్నాయనే ఫీలర్లు అందుతున్నాయి. మరి వాటి రంగు, రుచి, వాసన ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.